ఎస్సీ ఎస్టీ ప్రజలంటేనే అతనికి చాలా ఇష్టం. మరి బడుగు బలహీన వర్గాలకెళ్ళి గెలిచిన ఒక ఆణిముత్యం లాంటి సత్యమన్న గారు మరి ఈరోజు అంచెలంచెలు ఎదిగి మరి ఈరోజు చర్చల ఎమ్మెల్యే 10 సంవత్సరాలు చేసి మరి కొంతమంది స్వార్థపూరితమైన చర్యలకు పాల్పడి ఆయనని హత్య చేయడం జరిగింది. మరి ఈరోజు 29 సంవత్సరాలు అయినా కూడా సత్యమన్న ఆశలను ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా ప్రతి చౌరస్తాల ప్రతి గ్రామాల్లో ప్రతి టౌన్షిప్ లో ఎక్కడంటే అక్కడ ఆయనని చిత్రపటాలకు పూలమాలలు వేసి మరి ఈరోజు నివాళులు అర్పించడం అంటే చాలా గొప్ప వ్యక్తి. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు ఆయన అసలు నా ఇబ్బంది అయినా కష్టమైనా పోలీస్ స్టేషన్ వద్ద ఎవరైనా దాడులు చేసినా ఎవరైనా కొట్లాడి భూములు పుచ్చుకున్నా నేనున్నా పో నా పేరు చెప్పేసే వాళ్ళకి అని చెప్పి పంపించిన చరిత్ర, పంపించిన నాయకుడు, పంపించి ఈరోజు ఆయన ఒక స్థాయికి వెళ్లిపోయి ఈరోజు డైనమిక్ లీడర్ గా కొనసాగించడం జరిగింది. మరి అట్లాంటి వ్యక్తి ఇతడుంటే పాలమూరు జిల్లాని శాసిస్తాడు, అదేవిధంగా తెలంగాణను కూడా సాధిస్తాడని చెప్పి ఈరోజు అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు అతని హతమార్చడం జరిగింది. మరియు ఆయన ఆశయాలు ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్కరికి మనం కూడా రాబోయే తరానికి నాంది పలకాల్సిన అవసరం ఉంది. రాబోయే తరానికి సత్యమైన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉంది కనుక ఈరోజు ఖచ్చితంగా ఆయనను 29 సంవత్సరాలు ఎక్కడున్నా ప్రశాంతంగా వాతావరణం ఉండాలని భగవంతుని కోరుతూ ముగిస్తున్నారు.